జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా స్పీడ్ ఉంది. ఏదో జరిగిపోతుంది. బీజేపీ వచ్చేస్తున్నదా తెలంగాణ రాష్ట్రంలో అన్నంత స్పీడ్ ఉన్నది. ఆ తర్వాత అలా తగ్గుకుంటూ వస్తుంది. ఈరోజు డిపాజిట్లు కూడా లేని పరిస్థితికి వెళ్ళడం ఇంక బీజేపీ సీన్లో లేనట్టేనా? అంటే ఈ ఎలక్షన్ మొదటి నుంచి కూడా ఇది కేవలం కాంగ్రెస్ కు మరియు బీఆర్ఎస్ కు మధ్యనే పోటీ జరుగుతుందన్నది ఒకటి మొదటి నుంచి కూడా వచ్చిన ప్రభావం. ఆ తర్వాత బీజేపీ కూడా దీన్ని అంత ప్రధానంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయితే జరిగింది, కానీ గొప్ప గొప్ప స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు రాలేదు. మామూలుగా ఇంతకుముందు జీహెచ్ఎంసీలో చూసుకుంటే చాలా పెద్ద లీడర్స్ వచ్చారు. ఆ తర్వాత బీజేపీతో ఉన్న మిత్రపక్షం ముఖ్యంగా జనసేన కూడా అప్పుడు ఓపెన్ గా బరిలోకి దిగడం, ఇవన్నీ కూడా అక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఈసారి ముఖ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉన్న టీడీపీ మరియు జనసేన ఓపెన్ గా ఎక్కడా కూడా వాళ్ళ మద్దతు కానీ లేకుంటే వాళ్ళ క్యాంపెయినింగ్ లో ఎక్కడా పార్టిసిపేట్ చేసినట్టు నాకైతే కనపడలేదు. సో అది కూడా ప్రధానంగా ఒక ఫ్యాక్టర్ అనుకొని నేను అనుకుంటాను. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా సాధారణంగా, ఎందుకంటే తెలంగాణలో ఎన్నికల్లో బీజేపీ ముఖ్యంగా ఒంటరిగా వెళతామన్న ధోరణిలోనే ఇంతకుముందు కూడా వెళ్ళింది. ఎందుకంటే అప్పుడు కూడా జనసేన కొన్ని సీట్లకు మేము కార్పొరేటర్స్ నిలబెడతామని ప్రకటించడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో బండి సంజయ్ గారు కలవడం, ఆ తర్వాత దాని నుంచి వారు విత్డ్రా చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఈ పర్టికులర్ ఎలక్షన్ లో ఓపెన్ గా తెలుగుదేశం గాని జనసేన గాని ఎలక్షన్ ప్రక్రియలో గాని క్యాంపెయినింగ్ లో గాని ఎక్కడ కనపడలేదు. దట్ మే బి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఈ ఎన్నికతో బీఆర్ఎస్ ఏదో జరిగిపోతున్నది, అసలు బీఆర్ఎస్ ఇంకా సీన్లోనే లేదు అని మాట్లాడే పరిస్థితి అంత ఉంటుందా? అంత ఉండదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ బేస్ ఇది కూడా మనం ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం. సో ఆ విధంగా ఈ ఒక ఎన్నిక ఖచ్చితంగా కాంగ్రెస్ కి అయితే బూస్ట్ ఇస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. అలాగని మిగతా పార్టీలు అసలు ఫీల్డ్ లోనే ఉండవని మనం ఒక అజంప్షన్ తీసుకోవడం అన్నది కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఎన్నికలు అక్కడ లోకల్ గా ఉన్న పరిస్థితులు, లోకల్ గా స్థానికులుగా ఉన్న లీడర్స్, వీటన్నిటి ప్రభావం ఉంటుంది. సో ఆ విధంగా బీఆర్ఎస్ కంప్లీట్ గా ఇంకా పోతుంది అన్న ఒక వాదన ఏదైతే వినిపిస్తుందో దానిలో పెద్ద తథ్యం నాకు కనపడుతుంది. ఓకే సార్, మరొక కీలకమైన అంశం ఈ ఎన్నిక